గా ఉన్నానంట, ఒప్పుకుంటారా? నంద్యాలలో శాప్ చైర్మన్ రవినాయుడు పర్యటించారు. స్థానిక పద్మావతి నగర్లో ఉన్న ఇండోర్ స్టేడియాన్ని సందర్శించారు. జాతీయ క్రీడల్లో ఏపీ క్రీడాకారులు విఫలం కావడానికి గత ప్రభుత్వం చేపట్టిన క్రీడా విధానమే కారణమన్నారు శాప్ చైర్మన్. ఇక గతంలో ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించలేదని, సరైన సౌకర్యాలు కల్పించలేదన్నారు. అయితే సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రాథమిక విద్యాస్థాయి నుంచి క్రీడల అభివృద్ధికి సహకరిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని క్రీడా ప్రాంగణాల పరిస్థితిని ప్రత్యక్షంగా చూశారని, వీటి అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో క్రీడాకారులు రాణించాలన్న కసి తపన ఉంది. సరైన సౌకర్యాలు లేక, వసతులు లేక చాలా మంది వెనుకబడిపోయారు. ఈరోజు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్రియేట్ చేయగలిగితే, మంచి విధానంతో ముందుకెళ్ళగలిగితే, ఏదైతే ఉన్నాయో ఈ ప్రాంగణం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆలోచన అనుగుణంగా నిర్మాణం జరుగుంటే ఈరోజు ది బెస్ట్ ప్లేస్ అయ్యేది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయ్యేది. స్విమ్మింగ్ పూల్ కావచ్చు, మల్టీపర్పస్ స్టేడియంస్ కావచ్చు, ఇవన్నీ ఈరోజు వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని నిరుపయోగంగా పెట్టారు. అది కూడా ఈ స్టేడియంని ఎలా సెల్ఫ్ సస్టైనబిలిటీ స్టేడియంగా మార్చాలని, ఇట్లా ఈ గ్రౌండ్ని దానికి తానుగా పోషించుకునే విధంగా షాప్స్ నిర్మాణం జరిగి దాంతో వచ్చే ఆదాయాన్ని ఇక్కడ ఉపయోగించి క్రీడాకారుల్ని తయారు చేసి ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని ఆ రోజు ఆలోచించాం.